హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఈ వీడియోలో ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడుకుందాం. నేను ఈ ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ మోర్ దెన్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. మన ఛానల్‌లో చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ చాలామంది అడిగారు ఆటంబర్గ్ వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూ చేయమని. నేనైతే మొన్నటి వరకు అర్బన్ కంపెనీ నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తున్నాను. ఇది 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇది. మన ఛానల్‌లో స్పాన్సర్డ్ వీడియోస్ లాంటివి అయితే అసలు చేయము. వాళ్ళు రివ్యూ యూనిట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ 2 చెప్తానన్నాను. సో, రివ్యూ యూనిట్ కూడా పంపించలేదు. సో, ఇదైతే నేను అమెజాన్‌లో 17,000కి పర్చేస్ చేశాను. మామూలుగా అయితే మొన్న ప్రైమ్ డే అప్పుడు 17,000 ప్లస్ 16,000కి వచ్చింది. అండ్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి చాలామంది 15,000, 14,500 అలా కూడా తీసుకున్నారు. నాకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే బాగానే నచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో టీడీఎస్ అనేది మనకి నచ్చిన రేంజ్‌లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏ వాటర్ సోర్స్‌కైనా సెట్ అవుతుంది. బోర్‌వెల్ వాటర్‌కైనా సెట్ అవుతుంది. మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్‌కైనా సరిపోతుంది. ట్యాంక్ వాటర్‌కైనా సరిపోతుంది. బోర్‌వెల్ వాటర్‌కి వచ్చేసరికి టీడీఎస్ 1500 అప్ టు టీడీఎస్ 1500 వరకు అయితే సరిపోతుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీద వీళ్ళైతే 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఈ 2 ఇయర్స్‌లో మనకు ఫిల్టర్ చెడిపోయినా, ప్రీ ఫిల్టర్ చెడిపోయినా, లేదా లోపల ఆర్ఓ ఫిల్టర్ లైఫ్ అయిపోయినా, ఏదైపోయినా కూడా 2 ఇయర్స్ లోపు అయిపోతే రీప్లేస్ చేస్తారు. 2 ఇయర్స్ తర్వాత కూడా దీంట్లో ఏఎంసీ ప్లాన్ లాంటిది ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మన అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ సేమ్ వీళ్ళలాగే ఫ్రీ సర్వీస్ అండ్ ఫ్రీ ఫిల్టర్ చేంజెస్ అన్నారు ఫస్ట్ 2 ఇయర్స్. నెక్స్ట్ 2 ఇయర్స్‌కి ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌కి 4,500 అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్‌లో ఏఎంసీ. అంటే ఏంటంటే మనకు ప్రీ ఫిల్టర్ పోయి చెడిపోయినా, లోపల ఆర్ఓ చెడిపోయినా, యూవీ, యూఎఫ్ లేదా మెంబ్రెన్స్ ఏవి చెడిపోయినా కూడా మనకు ఆ 2 ఇయర్స్‌లో ఆ 4,500లో కవర్ అయిపోతాయి. ఇందులో ఏంటంటే అలాగే ఏఎంసీ అనేది ఇవ్వలేదు. ఏ ఫిల్టర్ చెడిపోతే ఆ ఫిల్టర్ చేంజ్ చేసుకునేలాగా ఇచ్చారు అనమాట. ప్రీ ఫిల్టర్ కాస్ట్ వచ్చి ₹200. ఒకవేళ 2 ఇయర్స్ తర్వాత ప్రీ ఫిల్టర్ చెడిపోతే ప్రీ ఫిల్టర్ కాస్ట్ ₹200. సెడిమెంట్ ఫిల్టర్ కాస్ట్ వచ్చి ₹430 ఉంది. కార్బన్ ఫిల్టర్ వచ్చి $490 ఉంది. మెంబ్రేన్ ప్రొటెక్టర్ వచ్చేసి ₹250 ఉంది. ఆర్ఓ కాస్ట్ వచ్చేసి $1,100 ఉంది. మనం ప్యూరిట్, ఆక్వాగార్డ్ లాంటి బ్రాండ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ పార్ట్స్ అన్ని కాస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నాయి. అండ్ ఇంకో ఫిల్టర్ కూడా ఉంది. మినరల్ ఫిల్టర్స్ ఉన్నాయి. దీనిలో కూడా కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ యాడ్ అవుతాయి. సో, ఆ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి ₹490. టోటల్‌గా అన్ని ఫిల్టర్ కాస్ట్ కలిపితే 3,500 అరౌండ్ 3,500 ఉంది. సో, మళ్ళీ 2 ఇయర్స్‌కి మనకు అరౌండ్ 3,500 మాత్రమే అవుతుంది. మనం ఆర్ఓ చేంజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కార్బన్ ఫిల్టర్ అండ్ సెడిమెంట్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆర్ఓ ఫిల్టర్ లైఫ్ వాటి వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది. నార్మల్‌గా నేనేంటంటే ఈ స్మార్ట్ యాప్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను. కానీ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ యాప్‌లో మనం టీడీఎస్ మనకి ఎంత కావాలో సెట్ చేసుకోవచ్చు. 4 మోడ్స్ ఉన్నాయి ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో. ఫస్ట్ ఏంటంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ అని ఒక మోడ్ ఉంది. అడాప్టివ్ ఫ్లో మోడ్ ఏంటంటే మనం టీడీఎస్ మీటర్ కొనుక్కొని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌బిల్ట్ టీడీఎస్ మీటర్‌తో వస్తుంది. సో, అవుట్‌పుట్ వాటర్ మెజర్ చేస్తుంది. ఇది బోర్‌వెల్ వాటర్‌కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఈ బోర్‌వెల్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో డిటెక్ట్ చేసి లేదా మంజీరా వాటర్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్ ఏ వాటర్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సోర్సెస్ ఉన్నా పర్వాలేదు. దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీడీఎస్ మీటర్ ఏం చేస్తుందంటే ఇన్‌బిల్ట్ టీడీఎస్ మీటర్ అదే టీడీఎస్‌ని డిటెక్ట్ చేసి ఆ టీడీఎస్ వాల్యూ ఏంటంటే లెస్ దెన్ 250 ఉంటే ఆర్ఓ అనేది యూజ్ చేసుకోదు. ఓన్లీ యూవీ, యూఎఫ్ మిగిలిన ఫిల్టర్స్ యూజ్ చేసుకొని ప్యూరిఫై చేస్తది. దీనివల్ల ఏమవుద్దంటే మనకు మెయింటెనెన్స్ తగ్గుతుంది అండ్ ఆర్ఓ ఫిల్టర్ లైఫ్ అలా బాగుంటుంది. అలా కాకుండా మీ టీడీఎస్ అబోవ్ 300 అలాగ ఉంటే అప్పుడు మాత్రమే ఆర్ఓ యూజ్ అవుతుంది. అదే మోడ్‌లో అంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ అనే మోడ్‌లో. ఇంకో మోడ్ ఏంటంటే ఆర్ఓ యూవీ మోడ్ అని ఉంది సెకండ్ మోడ్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే కొన్ని ప్లేసెస్‌లో ఏంటంటే టీడీఎస్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోర్‌వెల్ వాటర్ కొంతమందికి టీడీఎస్ 700, 1000 అలా ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆర్ఓ యూవీ మోడే వాడాలి. అడాప్టివ్ ఫ్లో మోడ్ అవసరం లేదు. ఒకవేళ మీరు అడాప్టివ్ ఫ్లో మోడ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అదే ఫస్ట్ టీడీఎస్ డిటెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఓ యూజ్ చేస్తుంది. అలా కాకుండా మీ టీడీఎస్ మరి 1500 అలా ఉంది అనుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం ఫిల్టర్ 2 ఇయర్స్ రాకపోవచ్చు. 1500 కంటే తక్కువ ఉంటేనే మనకు 2 ఇయర్స్ ఫిల్టర్స్ అయితే వస్తాయి. రోజుకి 500 లీటర్స్ లాగా 2 ఇయర్స్ ఆర్ 12,000 లీటర్స్ అని చెప్పారు. టీడీఎస్ ఎక్కువ ఉంటే. టీడీఎస్ కానీ తక్కువ ఉంటే లేదు మీది మున్సిపల్ వాటర్ అయితే లేదా టీడీఎస్ తక్కువ ఉంటే మటుకు 2 ఇయర్స్ ఈజీగా వస్తుంది. అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్‌లో నేను చెప్పాను కదా ఫిల్టర్స్ ఆటోమేటిక్‌గా క్లీన్ చేసుకుంటాయని. ఇందులో కూడా ఆటోమేటిక్ క్లీనింగ్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఫిల్టర్ లైఫ్ పెరుగుతుంది. వాటర్ వేస్టేజ్ అయితే ఉంది ఇందులో కూడా. ఏ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నా మనకు 1 లీటర్ వాటర్‌కి 1 లీటర్ వాటర్ వేస్ట్ అవుతుంది. ఇందులో కూడా మనకు వాటర్ వేస్టేజ్ అయితే ఉంది. అడాప్టివ్ ఫ్లో మోడ్ అని చెప్పాను. ఇంకోటి వచ్చి ఆర్ఓ యూవీ మోడ్ అని చెప్పాను కదా. నాకు నచ్చిన మోడ్ ఏంటంటే టేస్ట్ ట్యూన్ మోడ్ అని ఉంది. ఈ టేస్ట్ ట్యూన్ మోడ్‌లో ఏంటంటే టీడీఎస్ మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. 50 to 100 అయినా సెట్ చేసుకోవచ్చు.
లేదా 75-125 అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా 100-150 రేంజ్లో అయినా సెట్ చేసుకోవచ్చు. మనం ఎంత సెట్ ఎగ్జాక్ట్ నెంబర్ సెట్ చేసుకోలేమండి. ఇప్పుడు టీడీఎస్ అనేది ఒక రేంజ్లో సెట్ చేసుకోవచ్చు, 100-150 అలాగా రేంజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక నెంబర్ సెలెక్ట్ చేసి అంతే రావాలంటే అది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు అవుట్పుట్ వాటర్ అనేది టీడీఎస్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ రేంజ్లో చేంజ్ అవుతుంది, కానీ కొంచెం వానలు పడినప్పుడు మనకు వాటర్ క్వాలిటీ చేంజ్ అవ్వడం అలా ఉంటుంది కదా. సో అవుట్పుట్ టీడీఎస్ చేంజ్ అయిపోద్ది, ఇన్పుట్ టీడీఎస్ కూడా చేంజ్ అవుతుంది. కానీ వీళ్ళు మెన్షన్ చేసిన రేంజ్లోనే వస్తున్నది. మామూలుగా ఏంటంటే ట్యాంక్ ఫుల్ అయ్యేటప్పుడు వన్స్ ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మనం ఎంత టీడీఎస్ సెట్ చేస్తే అంతే చూపిస్తున్నది. ఇక్కడ టీడీఎస్ చూపిస్తుంది, టీడీఎస్ లెవెల్స్ ఇక్కడ ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది, టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, అవుట్పుట్ ఎంత ఉంది, ఇన్పుట్ ఎంత ఉంది, అది కూడా కరెక్ట్గా చూపిస్తున్నది. కానీ ట్యాంక్ ఫుల్ అయ్యేటప్పుడు అప్పుడు యాక్యురేట్గా లేదు. వన్స్ ట్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఈ ట్యాంక్లో ఉన్న వాటర్లో టీడీఎస్ ఎంత ఉంది అది మటుకు కరెక్ట్గా చూపిస్తున్నది. వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ లెవెల్ టీడీఎస్ మీటర్ వాడుతున్నారు. ఈ టీడీఎస్ మీటర్కి మీరు మామూలుగా అమెజాన్లో దొరికే 200 రూపీస్ టీడీఎస్ మీటర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక 20 పాయింట్స్ ఖచ్చితంగా తేడా ఉంటుంది రెండింటికి. అందుకని ఈ టేస్ట్ ట్యూన్ మోడ్లో ఏంటంటే 75-125 అలాగే ఇచ్చారు రేంజ్. 75-125 అనేది బెస్ట్ రేంజ్. ఆ రేంజ్లో పెట్టుకుంటే బాగుంటుంది. వాటర్ టేస్ట్ కూడా బాగుంది. ఇందులో కూడా ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ యాడ్ అవుతాయి. కాపర్ గురించి అయితే మెన్షన్ చేయలేదు, కానీ కాల్షియం, మెగ్నీషియం, సోడియం అలాంటి మినరల్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. టేస్ట్ అయితే బాగుంది. కానీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే కాస్ట్ 17,000 అలా ఉంది కదా. సో వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు వచ్చింది కూడా ABS ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. మనకు అర్బన్ కంపెనీలో మంచి ప్యూరిటీ మోడల్స్లో ఏదైతే ఉందో అదే ఫుడ్ గ్రేడ్ ఫుడ్ సేఫ్ ప్లాస్టిక్కే ఉంది. దాని గురించి అయితే ఏం వరీ అవ్వలేదు. అండ్ ఇంకో మోడ్ కూడా ఉంది, వెకేషన్ మోడ్ లాగా. ఈ వెకేషన్ మోడ్ ఏంటంటే ఎప్పుడైనా మనం అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నప్పుడు ఏంటంటే ట్యాంక్ ఎంప్టీ చేసేసినా కూడా ఆటోమేటిక్గా 2 డేస్కి ఒకసారి అది క్లీన్ అవుతుంది. ఆ మోడ్ ఆన్ చేస్తుంటే మన ఊరికి వెళ్ళేటప్పుడు ఆ మోడ్ ఆన్ చేసేసి వెళ్తే ఫిల్టర్స్ అదే క్లీన్ చేసుకుంటుంది 2 డేస్ ఒకసారి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం మనం అది యూజ్ చేయకపోయినా కూడా లోపల ఫిల్టర్స్ అనేవి క్లీన్గా ఉంటాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్లేసెస్లో టీడీఎస్ 300 కంటే తక్కువ ఉండొచ్చు, అయినా కూడా అలాంటి వాటర్లో ఫ్లోరిన్, ఆర్సెనిక్. ఇప్పుడు టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే ఈ టీడీఎస్ దీంట్లో ఉండే టీడీఎస్ మీటర్ కానీ మనం 200 రూపీస్ టీడీఎస్ మీటర్ కానీ టీడీఎస్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది అంతే. దాని లోపల ఉండే మినరల్స్ ఏందో చూపిదు, కాల్షియం ఉందా, మెగ్నీషియం ఉందా, దానికైతే ఆ మీటర్కి అయితే తెలియదు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ కొంచెం ఎక్కువ ఉంది. మీ చాలా కేసెస్లో ఏంటంటే టీడీఎస్ బిలో 300 ఉండొచ్చు, అయినా మీ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా ఆర్సెనిక్, లెడ్ లాంటివి ఉండే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ROUV మోడే వాడండి. టీడీఎస్ తక్కువ ఉన్నా కూడా మీకు తెలిసి ఉంటుంది కదా, మీ గ్రౌండ్ వాటర్లో కొన్ని ప్లేసెస్లో అయితే ఫ్లోరైడ్ కంటామినేషన్ ఉందని మనకు తెలిసి ఉంటుంది కదా. అలాంటప్పుడు ROUV మోడ్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్గా బాగుంటుంది, ఎప్పుడు RO యూజ్ అవుతుంది. అలా కాకుండా మీ గ్రౌండ్ వాటర్లో నార్మల్ వాటర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం అలాంటివి ఉన్నాయి, పాయిజనింగ్ ఏం లేదు, ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో ఏం లేదు అన్నప్పుడు ఏంటంటే అడాప్టివ్ ఫ్లో మోడ్ వాడుకోవచ్చు, టేస్ట్ ట్యూన్ మోడ్ కూడా వాడుకోవచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్టు మీ ఏరియా చుట్టుపక్కల ఎక్కడైనా గ్రౌండ్ వాటర్ హెవీ పొల్యూషన్ ఉన్నా, మీరు కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్నా కూడా ఈ ROUV మోడే యూజ్ చేస్తే బెటర్. అర్బన్ కంపెనీ నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైయర్లు ఏంటంటే ఒక ట్రే లాగా ఒకటి ఇచ్చారు. సో మనం వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే లేదా ఇలా ఫిల్టర్ ఇలా నొక్కేస్తే మనకు బాటిల్ ఫిల్ అయిపోయేది. ఇందులో అది లేదు. సో మనం ఖచ్చితంగా ఇలా చేత్తోనే పట్టుకోవాలి. అండ్ వాటర్ టేస్ట్ కూడా బాగుంది. వాటర్ టేస్ట్ అయితే దీనికి అర్బన్ కంపెనీకి లేదా ప్యూరిటీకి నాకైతే పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఈ బోర్వెల్ వాటర్కే కనెక్ట్ చేస్తాను ఇది వచ్చినప్పుడు. సో నాకైతే పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. సిమిలర్ టు బిస్లరీ వాటర్ అలాగే అనిపిస్తుంది నాకైతే టేస్ట్. ఈ ఆటంబర్గ్ యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆటంబర్గ్ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ వైఫైకి కనెక్ట్ చేసుకుంటే 2.4 GHz ఉంటుంది, 5 కాకుండా. వాళ్ళు ఎందుకు అలా చెప్తారంటే 5 అయితే వాల్స్లో నుంచి ఎక్కువ డిస్టెన్స్ కాదు, 2.4 GHz అంటే వాల్స్ అడ్డం ఉన్నా కూడా మీకు సిగ్నల్ బాగుంటుంది. సో 2.4 GHzకి కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం. దాని తర్వాత ఏంటంటే వన్స్ కనెక్ట్ అయిపోయాక మీకు ఇందులోనే ఫిల్టర్ లైఫ్ ఎంత ఉంది అన్నీ చూపిస్తుంది. ఏ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టేస్ట్ ట్యూన్ కావాలా, అడాప్టివ్ ఫ్లో మోడ్ కావాలా, ROUVయా లేదా వెకేషన్ మోడా. అండ్ ఈ యాప్లో కూడా మనకు టీడీఎస్, ఇన్పుట్ టీడీఎస్ ఎంత, అవుట్పుట్ టీడీఎస్ ఎంత అనేది యాప్లో కూడా కరెక్ట్గానే చూపిస్తుంది. ఫిల్టర్ లైఫ్ గురించి కూడా ఈ యాప్లో చూపిస్తుంది. ఏ ఫిల్టర్ లైఫ్ ఎంత ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సర్వీస్ కూడా యాప్లోనే బుక్ చేసుకోవచ్చు. నాకు అమెజాన్ నుంచి డెలివరీ అయిన నెక్స్ట్ డేనే ఇన్స్టాలేషన్ చేసేసారు. ఆటోమేటిక్ సర్వీస్ అయితే బాగుంది. ఇక్కడ మామూలుగా వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ సర్వీస్ అలాగేం లేదు, డీలర్షిప్ లాగా. సో సర్వీస్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది.
ప్రస్తుతానికి టౌన్స్ అండ్ సిటీస్‌లో అలాగంతా బానే ఉంది ఆటంబర్గ్ సర్వీస్. మీకు ఆటంబర్గ్ ఫ్యాన్స్ ఎక్కడైతే ఇన్‌స్టాలేషన్ ఉందో అక్కడంతా కూడా వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ కూడా ఉంటది. సర్వీస్ అయితే చాలా బాగుంది. అర్బన్ కంపెనీ కూడా చాలా బాగుంది గానీ సర్వీస్ కొన్ని ప్లేసెస్‌లోనే ఉంది వాళ్ళకి. మిగిలిన ప్లేసెస్‌లో థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. వీళ్ళలాగా థర్డ్ పార్టీ మీద ఏం డిపెండ్ కావట్లేదు. డీలర్‌షిప్ లాగిస్తున్నారు. డీలర్‌షిప్ ఇచ్చే వాళ్ళందరూ బానే చేస్తారు. వాళ్ళ బిజినెస్ బాగుండాలంటే వాళ్ళు ఖచ్చితంగా బానే చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏదైతే మనకు టీడీఎస్ వాల్యూ వాటర్ ట్యాంక్ ఫుల్ అని చూపిస్తున్నదో అక్కడే మీకు ఎర్రర్ కోడ్స్ కూడా చూపిస్తది. ఏదైనా ఎర్రర్ కోడ్ వస్తే ఆ ఎర్రర్ కోడ్స్ కూడా మనకు స్మార్ట్ ఫోన్‌లోనే చెక్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవచ్చు. రిజాల్వ్ కాకపోతే మటుకు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వాలన్నా ఇందులోనే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. అండ్ ఇందాక చెప్పాను కదా! ఫస్ట్ 2 ఇయర్స్‌లో అయితే మనకి ఏ ఫిల్టర్ చెడిపోయినా వాళ్ళు ఫ్రీగా వచ్చి రీప్లేస్ చేస్తారు. సర్వీస్ చార్జ్ కూడా ఏం లేదు. 2 ఇయర్స్ తర్వాత మటుకు ఇందాక రేట్స్ అయితే చెప్పాను. ఇంకోసారి కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 2 ఇయర్స్ తర్వాత ఏందంటే సర్వీస్ చార్జ్ తీసుకుంటారంట. నాకు తెలిసి ఏందంటే 2 ఇయర్స్ తర్వాత ఒకసారి ఆర్ఓ మెంబ్రేన్, యాక్టివేటెడ్ కార్బన్ అండ్ సెడిమెంట్ ఫిల్టర్ అదొకసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూవీ, యూఎఫ్ అవి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, 2 టైమ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. 2 కలిపి 3500 లోపే ఉంది. కానీ సర్వీస్ చార్జ్ చార్జ్ చేస్తాం అని రాసున్నారు వాళ్ళు. సో, సర్వీస్ చార్జ్ ఎంత ఉంటదో మనకు తెలీదు. 400 ఉంటుందో, 300 ఉంటుందో అదైతే మెన్షన్ చేయలేదు. సో, అర్బన్ కంపెనీలో అయితే అలా లేదు. 4500 ఫిక్స్డ్ వాల్యూ ఇంక్లూడింగ్ ద సర్వీస్ అని ఉంది. సో, కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏందంటే మనం టీడీఎస్ మనకి ఎంత కావాలో ఆ వాల్యూ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ హౌస్‌లో ఉండి వేరే దగ్గరికి చేంజ్ అవుతున్నాం అనుకోండి. అక్కడ మనకు టీడీఎస్ ఎంత ఉంటుందో తెలీదు కదా! బోర్ వాటర్ ఉంటుందో లేదా మున్సిపల్ వాటర్ ఉంటుందో. అలాంటప్పుడు ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ అయితే బాగా సెట్ అవుద్ది. ఎందుకంటే ఇది ఏ వాటర్‌కైనా ఏ వాటర్ సోర్స్‌కైనా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ వాటర్‌లో టీడీఎస్ తక్కువ ఉంటే ఓన్లీ యూవీఎఫ్ యూజ్ అవుతుంది. అండ్ టీడీఎస్ వాల్యూ కూడా మనకి ఎంత కావాలో అంత ఆ రేంజ్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే చాలా బాగుంది. పెద్దగా కంప్లెయింట్స్ కూడా ఏం లేవు. స్టీల్ ట్యాంక్ ఒకటి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ప్రైస్ కూడా 16,000 పైనే ఉంది కదా! అదొకటి ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఏందంటే మనకు ఆఫర్స్‌లో వచ్చినప్పుడు ఇంకా ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మంచి వాల్యూ ఫర్ మనీయే. మన ఛానల్‌లో అయితే స్పాన్సర్డ్ వీడియోస్ ఉండవు. ఎందుకంటే ఎవరు రివ్యూ అనేది కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను పాజిటివ్స్‌తో పాటు నెగెటివ్ ఏమన్నా ఉన్నా కూడా చెప్తానని సో, రివ్యూ యూనిట్ కూడా పంపిమంటారు. సో, అదైతే మనకేం అక్కర్లేదు. సో, ఈ అఫిలియేట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అందులోంచి పర్చేజ్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ నుంచి నేను ఇంకా మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా కొని రివ్యూస్ చేస్తాను. సో, మీకు ఈ వీడియో గనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.